నా పేరు బాబు ప్రసాద్. మా గ్రామం నడింపల్లి, సోమందేపల్లి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. మా గ్రామంలో పెనుగొండ బాబాయ్ స్వామి దర్గాకి సంబంధించి సుమారు 450-500 ఎకరాలు భూములు ఉన్నాయి. ఈ భూముల్లో సుమారు ఒక 300 ఎకరాల పైచీలకు ఎర్రమట్టి ఉంది. ఈ ఎర్రమట్టి సుమారు ఇక్కడ కొంతమంది భూ దోపిడీదారులు ఈ ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు ఎర్రమట్టి ఒక లోడు పబ్లిక్ మార్కెట్లో 2,500 నుంచి 3,500 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇదే అదనంగానే ఈ మట్టి దోపిడీదారులు సుమారు ఒక 5-6 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. అయితే నేను ప్రతిసారి సంబంధించిన అధికారులకి, రెవెన్యూ శాఖ ప్లస్ ఎక్స్పోర్ట్ అధికారులు, దర్గా మేనేజ్మెంట్కి ప్రతిసారి ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ కూడా ఎవరూ స్పందించడం లేదు. ఇందులో భాగంగానే మా నడింపల్లిలో సుమారు ఒక 60-70 ఎకరాలు సంబంధించి అక్రమ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పొంది ఉన్నారు. దానిపైన కూడా ఏంటంటే చర్యలు చేపట్టలేదు. ఇందులో భాగంగానే నేను సంబంధిత అధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్త వారు విచారణ జరిపి దానిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారికి డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తర్వులు కూడా మంజూరు చేశారు. అందులో భాగంగానే ఎక్స్పోర్ట్ అధికారులు కూడా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఈ మట్టి దోపిడిని అరికట్టడానికి ప్రయత్నం ఎవరు ఇంతవరకు చేయలేదు. ఈ భూముల్లో మెయిన్దారులకు హక్కుకున్న అడ్డుదారులు ఏర్పాటు చేసుకుని ఈ మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. అందులో భాగంగానే ఏ విధంగా అయినా ఈ మట్టి దోపిడిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ అడ్డుదారులు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయాలని నిర్ణయించుకొని నా సొంత నిధుల ఖర్చులతో ఈరోజు జేసీబీని ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని ఆ అడ్డుదారులు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డుదారులన్నింటినీ క్లీన్గా మూసివేయాలనే ఉద్దేశంతోనే మట్టిని సైడ్కి తోడడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ భూమి దోపిడీ ఆగుతుందని నేను నమ్ముతున్నాను. ఈ అడ్డుదారులు తొలగించడం వల్ల ఇంకా మెయిన్ దారులు అంటే రావాలంటే కొంచెం టైం పడుతుంది. అప్పటికైనా తోలే ప్రయత్నం చేస్తే అప్పుడైనా అధికారులు స్పందించి వస్తే వాళ్ళని పట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కావున ఇప్పటికైనా పెనుగొండ దర్గా మేనేజర్ గారు, వారి సిబ్బంది, రెవెన్యూ అధికారులు, పోలీసు వారు, ఇతరత్ర ఏదైనా అధికారులు ఎవరైనా సంబంధించిన వాళ్ళు ఉంటే ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికైనా ఈ దోపిడీ ఆగుతుందని నమ్ముతున్నాను. కావున సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాను.